దిగి వచ్చినట్టుగా స్తోత్రాలు, స్తోత్రాలు, వెలిగించబడినట్టుగా స్తోత్రాలు, స్తోత్రాలు, హృదయాన్ని భావపరిచినట్టుగా స్తోత్రాలు, గాయాలు కట్టినట్టుగా దేవుడికి స్తోత్రాలు. మరి 2026 సంవత్సరం మొదటి రోజున అంటే న్యూ ఇయర్ రోజున రెండు బలమైన వర్తమానాలు మనం వింటూ వచ్చా. అన్నయ్య వచ్చి అన్ని విషయాల్లో కూడా నీవు ప్రేమలో అన్ని విషయాల్లో వర్తిల్లాలి అని ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి నాన్నగారి నుంచి కూడా మంచి వర్తమానము మనము వింటాము చూసాం. ఇప్పుడు వాక్యానికి మరొకసారి సిద్ధపడినట్లయితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ కలిమి లేకుండా ఏ శ్రమలో ప్రతి కలిమి దేవుడు కొట్టలేదు కాక, దేవుడితో అనుకున్నాడు కాక, కలుగు తెరపబడును కాక. అయితే మంచి వర్తమానాలు నాన్నగారు అన్నయ్య మంచిగా బోధిస్తూ వచ్చారు. అయితే 2026 సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా, క్రైస్తవ కుటుంబం కూడా ఆలోచించేది ఏంటంటే నేను మంచిగా బ్రతకాలి కదా, అవునా కదా? ఎంతమంది ఎవరిస్తున్నారు లేదు మంచిగా బ్రతకాలన్నారు? దేవునికి స్తోత్రాలు. ధనము ఇంటి మీద ఐశ్వర్యం కుమరించబడాలన్నారు. దేవునికి స్తోత్రాలు. చాలా పెరుగుతున్నారుగా, క్యాచింగ్ బాగుంది. ఓకే, ఏముంటుంది? మంచిగా ఉండాలి, ధనము ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని కోరిక, అవునా కదా? అడుగుతూ ఉంటాం. అయితే నేను దేవుల్లో అడుగుతూ వచ్చా. 2026 సంవత్సరంలో నేను కోరింది ఏంటంటే, నా యొక్క ఆశ, నా తలంపు నేను దేవుని సన్నిధిలో పెట్టింది ఏంటంటే, నాకు ఒక వరము కావాలి. ఏం కావాలి? వరము కావాలి అని నేను దేవుడిని అడిగా. నేను ఆలోచిస్తున్నప్పుడు ఏ వాక్యం మాట్లాడాలి ప్రభువా, ఈ నూతన సంవత్సరం ఆదివారం ఏది మాట్లాడాలంటే ప్రభు మాట్లాడింది ఏంటంటే, మీ అందరిలో ఒక వరము దేవుని అడగాలన్న వారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక ఏముంది? వరం అడగాలి దేవుణ్ణి. అయ్యా దయతో మమ్మల్ని కాపాడు, దయతో మంచి భవిష్యత్తు, మా కలిగిన సమస్తము దీవించబడాలని ఏమడుగుతారు? ఒక వరములో నువ్వు అడిగింది. ఇప్పుడు ఆ వాక్యం వస్తున్నాడు తెలుసా? నేను ఒక వరం అడిగితే నా దేవుడిని దయచేయబోతున్నాడు. చెప్పండి దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వచ్చిందండి? నేను ఒక వరం అడిగింది, నా దేవుడు నాకు అది దయచేయబోతున్నాడు. మరొకసారి హల్లెలూయా. నేను ఒక వరం అడిగింది, నా దేవుడు దయచేయబోతున్నాడు. మోగ వాళ్ళు ఎవరు ఉన్నారా? మోగ వాళ్ళు ఎవరు లేకపోతే మరొకసారి అడగండి దేవుడిని, నేను ఒక వరం అడిగింది, నిశ్చయముగా దేవుడు దయచేయబోతున్నాడు. నిశ్చయముగా కుటుంబం దయచేయబోతున్నాడు. నిశ్చయముగా కుటుంబం నెరవేర్చబోతున్నాడు. నిశ్చయంగా నాలో నెరవేర్చబోతున్నాడు అని ప్రతి వరం అడిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాలో నేను ఆ యొక్క వాక్యంలో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వరబడికి నేను ఇస్తాను, వరబడికి నేను ఇస్తాను. దేవుడు అంతా మాట్లాడినప్పుడు నేను ఒకటే అడిగా దేవుడిని. ఏమడిగానంటే, నాకంటూ మంచి ఇంకా శాలరీ ఇంప్లిమెంట్ కాదు కానీ, మంచి వాహనము కాదు కానీ, లేకపోతే ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఆశ లేదు కానీ, నా హృదయంలో ఉన్న ఒకే ఒక వరం ఏంటంటే, ప్రభువా నిశ్చయముగా నా వాక్కుని కనువర్తిల్ల చేయి. నా వరకు నేను ప్రత్యేకంగా అడుగుతున్నా, నా వరకు పర్సనల్గా చెప్తున్నా. నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ఉన్న వాక్ కంటే లోతైన మార్గంలోనికి నన్ను నడిపించు. ఇంకోటి అడిగా, రెట్టింపు ఆత్మ నాకు దయచేయు. హల్లెలూయా. రెట్టింపు ఆత్మ నాలో పుట్టించము. ఇప్పుడు 50 ఏమో కానీ 100గా నన్ను చేయ అని నేను అడిగినప్పుడు ఇంకొక వరం కూడా లేదు. ఏంటంటే, సేవకులమైన ముగ్గురు మాట్లాడే ప్రతి మాట ద్వారా నీలో జీవము పుట్టించబోతున్నాడు నా దేవుడు. నీ మాటే బ్రతికించు, నీ మాటే స్వస్థత కలిగించును, నీ వాకే ప్రతి ఒక్క కుటుంబంలో బాగు చేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ వరమును దేవుని అడుగుతున్నాను.
యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని రోజున ఏ వరం అడుగుతావో అది నిత్యం నీ మీద కుమ్మరించబోతున్నా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడు దేవుడు మాట్లాడుతాడు, ఏ వరము దేవుడు అడగాలనుకుంటున్నావు? లోక సంబంధమైన ఇదిగో ఏ వరమును అడిగినప్పటికీ అది నీకు కాగనేమో, కానీ ఆత్మ సంబంధమైన వరము ఏదైతే నువ్వు అడుగుతావో నిత్యము ఈ రోజు పొందబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుల రెట్టింపు కావాలా? యేసునామములో కలుగును గాక. రెట్టింపు సంబంధమైన వాక్యములను నువ్వు ఎదగాలనుకుంటున్నావా? రెట్టింపుగా దేవుడు దయచేయను గాక. ఏ వరమును అడుగుతున్నావో ప్రార్థన ఇదిగో అనేక మంది నశించిపోతూ ఉండగా, అనేక మంది లోకంలో పడిపోతూ ఉండగా నా ప్రార్థనే వారికి తోడుగా కాపుదలుగా మార్చాలని ప్రార్థన వరవడుగు. యేసునామములో కలుగు చేయను గాక. నీ గ్రామంలో దేవుడు కలుగ చేయబోతున్నా. హల్లెలూయా. ఎందుకని వచ్చి వెళ్ళిపోతున్నది కాదు. 2000 సంవత్సరంలో ఏ చీరల కోసం వచ్చిపడ్డాడు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. పెట్టిండాయా బీరువా నింపబడిన పోవాలి. చీరల వాళ్ళు ఎంతమంది లేరు? బీరువా నిండా ధనము నింపబడిపోవాలి. తప్పలేదు నేను అన్నట్లా. బీరువానంతా కాదు కాదు, నా శరీరం అంతా ఆభరణాలు ఏ దినం చూడాలయ్యా నేను అని ఆశపడవాలి. ఎంతమంది పండుగ కావాలని, కాళ్ళు కావాలని, మంచి గృహాలు కావాలని నువ్వు అడుగుతున్నావు, తప్పలేదు. కానీ మొదటిగా నువ్వు వరం అడగాల్సింది ఏమి తెలుసా? నిత్యమని మందిరమని నిలబడము వరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అడిగే వరం ఎలా ఉండాలి తెలుసా? నేను, నా భర్త, నా బిడ్డలు, నా కలిగిన సమస్తం యెహోవా మందిరములో నిలబడము ఒక వరముగా అడిగి మా జన్మ ప్రార్థన చేస్తున్నాము. అతి కార్యము నెరవేర్చబడును గాక. ఈ సంవత్సరంలో ఒక వరం అడుగుతున్నా తండ్రి, నేను నా తల్లి నీ మందిరంలో నడుచుకుని ఒక వరం అడిగితే నా బిడ్డల విషయంలో జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో నిలవడం కదా వరం. హల్లెలూయా. ఈ రోజున అడిగావా? ఏ రోజున అడిగావా? లోక సంబంధమైన ఆత్మ లేని సంఘం కాదు ఇది. యేసునామములో 2000 సంవత్సరాలు మాట్లాడుతున్నాడు. ఏ వరం అడుగుతున్నావో అది ఆత్మ సంబంధంగా యథార్థంగా అడుగు. ఈ రోజున యేసునామములో కృప కలిగిపోతున్నది. హల్లెలూయా. ఆ వరం అడిగింది నువ్వు పొందబోతున్నది యేసునామములో. కొంతమంది ఎవరిని అడుగుతారంటే ఇదిగో కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయి తెలుసా? జీవితకాలం అంతా పక్కన ఏడుస్తారని చెప్పాలా? ఏం చెప్తారా? జీవితకాలం అంతా అరవై చేస్తారయ్యా, జీవితకాలం అంతా పోరాడతారయ్యా, జీవితకాలం అంతా వాక్యాన్ని విమర్శిస్తారయ్యా, జీవితకాలము శ్రమని తక్కువగా చేస్తారయ్యా. ఇది కానీ నువ్వు వామగలిగితే ఆ వరాలు ఎప్పుడు నీ జీవితం నెరవేర్చబడా. ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధం ఏ వరం నీకు కావాలని బిడ్డల మీద కొమ్మరించబడను కాక. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నీ కుడి హస్తం ప్రభువు వైపు చాపి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుడి హస్తం హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట చూస్తాం. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం చదవండి. దాన్ని నేను వెతుకుతున్నాను. నా జీవిత కాలం అంతా చెప్పడానికి ఇస్తాను. ఈ వాక్యము నాన్నగారు ఏదో గృహంలో మాట్లాడినట్టు నాకు జ్ఞాపకం కదా, మాట్లాడేదో గృహంలో. అయితే ఈ యొక్క వాక్యము నేను ఈ మధ్యన దేవుడు నాతో మాట్లాడుతున్న అనుభవాలు ఎలా ఉన్నాయంటే అది నేను చెప్పను. నాకు ఒక వరం దేవుడు దయచేసాను నాకు తెలుసా, నేను చెప్పను. ఎందుకు చెప్పాలి తెలుసా? పరిశుద్ధాత్మని హేళన చేసేవారు చాలా మంది ఉన్నారు. నన్ను హేళన చేసిన పర్లా, నా అమ్మనే హేళన చేసిన పర్లా,
పర్లా, నన్ను తగ్గించిన పర్లా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏనాడు అవమానపరచబడకూడదు. పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడూ మనము దేవుడిని సంతోషపెట్టడమే. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వరం అడిగితే నా దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పను, కానీ రాబోయే దినాల్లో ప్రతి లోక సంబంధమైన నోట్లో పానపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడం చేస్తున్నాము. అనేక మంది లోకంలో ఉన్నవారు అనేక మంది మాట్లాడబోతున్నారు, పానపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరు అడుగుతున్నాడు? నేను ఒక వరం అడుగుతుంది. అదేంటంటే నిశ్చయముగా దేవుని యొక్క మందిరంలో నివసించడమే కాదంట, దేవుని కార్యాలు చూడటము, దేవుని యొక్క వెలుగును చూడటము, దేవుని ప్రసన్నతను చూడటము ఒక వరము కలిగినట్ట. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టబోయింది. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుటుంబం ఇటువంటి వరములు అడిగితే ఏం జరుగుతుంది తెలుసా? ఆయన ప్రసన్నత అనగా నీ పట్ల బలహీనతగా ఉన్నారు, చూస్తూ ఉండగానే బలపరచడం చూడబోతున్నా. హల్లెలూయా, పరిగెత్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రసన్నత తెలుసా? దేవుని మంత్రంలో ఒక వరం అడుగుతారు. నిశ్చయముగా నా బిడ్డలు, నా మనవరాలు, నా కలిగిన సమస్తము నీ మందిరంలో వరముగా ఉంటే నువ్వు జరుగుతుంది ఏంటి తెలుసా? ఆయన ప్రసన్నత నువ్వు చూడబోతున్నావు. అది దొరకబోతుంది నీకు. హల్లెలూయా, అది దొరికి చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు లోకంలో ఉన్నావు, ఇంతవరకు తాగుబోతు జీవితం జీవించావు, ఇంతవరకు వేషధారిగా బ్రతికావు, ఇంతవరకు లోక సంబంధమైన వరాలయ్యావు. అయ్యా నాకు ధనము కావాలి, అయ్యా నాకు మంచిగా వాహనం కావాలి, అయ్యా నాకు మంచి గృహము కావాలి, ఇవన్నీ అడిగావు. కానీ నీ భర్తలో మార్గం సరిగావా, నీ బిడ్డల మార్గం సరిగావా, నీ తమ్ముళ్ళ మార్గం సరిగావా, నీ అక్క చెల్లెల మార్గం కావాలని అడిగావా? ఒక వరం అడిగావంటే నిశ్చయముగా 2020 జనవరి కాక ఆఖరిలో 2020 సంవత్సరంలో నీ కుమారుడు, నీ బిడ్డలతో, నీ భర్తతో దేవుని మందిరంలో నీ రోజున ఆ ప్రేమ విందులో నీ అందరితో, నీ బిడ్డలతో, నీ యొక్క భర్తతో నువ్వు ఇక్కడ నిశ్చయముగా ఆనందముతో గంతులు వేసే రోజు రాబోతుంది. అంతా ప్రార్థన చేస్తున్నారు కదా, మంచిదే. కానీ దేవుడు నాకు కలిగేసింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పినా నేను ఇంటికే పంపించాను, బట్టి వచ్చిన ఇంకే పంపించాను కాబట్టి మీ బిడ్డకి ఏదైనా ఊరెత్తానుకో మంచిగా సెంటర్ ఇవ్వను, లేకపోతే ఏదేమో. కానీ నేను ఒకటి చెప్పేది చెప్పనా కావాలా? ఈ రోజు నుంచి దేవుడు 2020 మొదట ఆదివారం కదా, హృదయం మీద చేసుకొని ప్రార్థన చేసినప్పుడు హృదయం మీద చేసుకొని ప్రభు వైపు చెప్పాడు, ప్రార్థన చేయి. హృదయంలో ఉన్న యావత్తు నా దేవుడు సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాక్టింగ్ చేయొద్దు దేవుని మందిరంలో, రియాలిటీ చూపించండి. ఏం చేయాలి? సావుకుడి దగ్గర భక్తి నటించబోకండి, రియాలిటీ చూపించడేస్తున్నాము. సావుకుడి దగ్గర ప్రైజ్ నటింపబోదు, రియాలిటీగా ఉండాలి. సావుకుడి దగ్గర ప్రార్థన రియాలిటీగా ఉండాలి. భక్తిలో రియాలిటీ, విశ్వాసంలో రియాలిటీ, పరిచయంలో ఏదో చూపించడం లేదని రియాలిటీ. ఇవన్నీ ఉంటే ఆయన ప్రసన్నతగా ఆయన కార్యాలు కల్లార దేవుడి మందిరం చూసి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాయి? ఏమన్నా చెప్పదు, ఏమన్నది? రియాలిటీ ఉండాలి. ఇక్కడ మనకుండా బయటికి వెళ్ళిపోయి దేవతలాగా మారాడనుకో, దేవతలాగా మారాడనుకో, ఏమవుతుంది? రియాలిటీయా? ఈలో రెండు రకాల మార్గం ఉండవచ్చు, రెండు రకాల జీవితాలు ఉండవచ్చు. ఒకటే జీవితం తెలుసా? ఆ వారం దేవుడి మందిరంలో నిలబడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి చెప్పండి? ఉండాలి వస్తు వారంలో ఉండాలి. చెప్పాలి నిజంగా రియాలిటీగా ఉండాలి. నేను ఒక వరం అడిగింది, అదేంటి తెలుసా? నేను విషయం చెప్తుంటే మందిరంలో వరం అడిగితే చెప్పండి ఏమంటే,
మందిరంలో నువ్వు వరం అడిగితే నీ కుటుంబము, నీవు, నీ బిడ్డలు, నీ కలిగిన సమస్తము దేవుని మందిరంలో నిలవాలి అయ్యా. నీ సన్నిధిలో నిలవాలి, నీ ప్రసన్నత మేము చూడాలి అని మీరు అడిగినట్లయితే ప్రభు మాట్లాడుతున్నది ఏం తెలుసా? 2020 సంవత్సరంలో ఆనందంగా చెప్పారు కదా. ఏమిటిగా? ఆనందము, ఐశ్వర్యము, గృహము, ఇంట్లో ప్రేమ, సమాధానము, వాటిని కన్నా పరిగణన రాబోతున్నా. అదే ఎంతకాలం ఆరోగ్యం కోసం పరిగెత్తుతాం, ఎంతకాలము ప్రేమ కోసం పరిగెత్తుతాం, ఎంతకాలము సమాధానం కోసం పరిగెత్తుతాం. దేవుని మందిరంలో ఒక వారం అడిగితే ఈ రోజు నామమున ఆ వారం అడగక కృప వెంబడి కృప పొందగా చేసిన దేవుడు హల్లెలూయా. వాటెప్పుడు పెరిగినంత కాలం రాదు కానీ అదే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అట్టి ఆలోచన కలిగి ఉపయోగిస్తారా? వీళ్ళు చెప్పిన మాట నీ హృదయం మీద ఒక చెయ్య, ఇంకో చెయ్య, లేదా లేదా ఎప్పుడో చదువు మిగిలిపోతే నా దెబ్బకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రార్థన చేయి వ్యక్తిగతంగా. నా హృదయంలో ఉన్న ఆలోచన నీకు తెలుసు దేవా. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా? చాలా మంది దేవుడి మంత్రంలో ఈ రోజు ఏ నొప్పుతో వచ్చామో, ఏ శోధనతో వచ్చామో నాకు తెలుసు. నడు నొప్పుతో వచ్చిన వారు, తలమార్పుతో వచ్చిన వారు, నరాలు లాగుతూ ఉండగా కూర్చున్న వారు కనపడుతున్నారు. ఆరాధన చేయలేని కాలు నొప్పుతో బాధపడేవారు కనపడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు చెప్పలేవు కానీ ప్రభు గారికి ఎరిగి ఉన్నాడు. ప్రభు అన్నాడు, నిశ్చయముగా నీ ఎదక రాబోతున్నాయి, అవి నీ వెనకే రాబోతున్నాయి. ఈ రోజు నాది అదే బలహీనతలు వచ్చామని దేవుడికి తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో ఉన్న వాంఛ నేను తీర్చబోతున్న ఈ సంవత్సరం 2026 సంవత్సరము దేని కోసము వరమడిగినవో పరిశుద్ధ స్థలమైన సియోనులో నీకు అనుగ్రహించబడును గాక. పరిశుద్ధ స్థలమైన సియోనులో నేను దీవించబోతున్నాను నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు పాడేపడే చెరువులో పిల్ల చూస్తూ ఉండే మంచిగా వస్తుందా లేదో అని భయపడతా ఉన్నానయ్యా. దేవుని మందిరంలో కూర్చున్నది వచ్చిన కానీ ప్రభుత్వ మాట్లాడి తెలుసా? యేసు నామములో దేవుని మందిరంలో నేను నా కుటుంబము 2020 సంవత్సరంలో నువ్వు నీ సన్నిధిలో మేము కలిసి జీవిస్తామని వారం అడిగితే అదే కృప, అదే దేవుని యొక్క శాంతి ఈ సమయంలో ఆ యొక్క ప్రాంతంలో పడిపోతారు. హల్లెలూయా. కానీ మరి ఎలా పొందలేకపోతున్నామండి అయ్యా మేము? అది పొందలేకపోతున్నాం అంటే ఇక్కడ మనం ఒక మాట చూస్తాము. 23వ కీర్తనలో 6వ వచనం చూడండి. ఓకే, ఇది కాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు వాళ్ళు పొందలేకపోతున్నారంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎదుగు వారికి ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఏమైనా వస్తున్నారంటే అందరూ పైగా చెప్తే అడుగుతున్నావు ఎందుకు పోతారా? దేవుడిలో విశ్వాసము లేకుండా నువ్వు ఎంతకాలం వెతికినా ఎన్ని చేసినా లాభమే
వినాలి. కఠినాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అంటే ఎలాగా సాధ్యమో? ఇక్కడ మాట ఇష్టడు అసాధ్యం. ఇప్పుడు అంటారా వాక్యం తాలెత్తులే ఎత్తరా చదవడం మాట కాబట్టి ఎవరు తలగించిన అవును. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. విశ్వాసముగా దేవుని ఎవరైతే ఈ రోజున ఆసక్తిలో దేవుని మాట విన్నారో ఈ రోజున ప్రభువు మాట్లాడుతూ తెలుసా, ఆయన ఉన్నాడు నీ పక్షాలు చేస్తున్నాము. ఆయన ఉన్నాడు కాబట్టి విశ్వాసముగా కూర్చున్నా. ప్రభు నడిచేస్తున్నాడు, ప్రభు నడిచేస్తున్నాడు, ప్రభు నడిచేస్తున్నాడు. ఏమి జరుగుతున్నావో అది సత్యమవుతున్నాడు దేవుడు. ఎందుకంటే నీలో ఉన్నది తెలుసా, విశ్వాసము. హల్లెలూయా. ఆయన ఉన్నాడు పక్షాన్ని గ్రహించు. ప్రతి సమయంలో ఆయనతో ఉన్నాడని గ్రహించు. హల్లెలూయా. ఏ మొరబడిన రియాలిటీగా అడుగు, ఏది చేసిన రియాలిటీగా చేయి, ప్రార్థన చేసిన రియాలిటీ, భక్తుల రియాలిటీ, విశ్వాసంలో రియాలిటీ. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ ఫలం అయితే కావాలో ఆ సమయంలో ఫలించబోతుందని కూడా. హల్లెలూయా. ఫలించాలని దేవుడికి ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? రియాలిటీ చూపించండి. యాక్చువల్ రియాలిటీ చూపించండి. ఇప్పుడు ఏం చెప్పాను కూడా మర్చిపోయారండి. ఏం చెప్పారు? ప్రార్థన ఏం చెప్పారు? ఎలా ప్రార్థన చేయాలని చెప్పాను? చూపించాలన్నా వాళ్ళని నీళ్ళు ఒకరండి. ఇప్పుడు చెప్తాను ఒకరండి పర్లా ఎవరు ఇలా ఫాస్ట్ ఉండాలి. ఏం చేసినా ఎలా ఉండాలి? ఫాస్ట్ ఉండాలి. చెప్పి వినిపించుకోకుండా ఉండాలనుకో, అప్పుడేమన్నట్టు నీకు. ఇప్పుడు నువ్వు చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏ విధమైన వరమడుకోవాలి. ఇప్పుడు చేస్తున్నావు లాంటి కార్యం జరుగుడు కాక చేయాలి. ఏంటో ఏం చేయాలో చేయి. ప్రార్థన ఎలా చేయాలి చేయి. ఏం వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏం చెప్పని చేయి. ఓ వరమడికి బయటకు చెయ్యి. ఎవరి మీద వేయాలి, ఎక్కడంతో ఎవరైనా చూపిస్తావు. ఇంకో చెయ్యి ఇంకో పక్క ఇలా చెయ్యేసి ఎలాగైనా పెద్ద మంచి ఒకళ్ళు ఎంటారు కానీ ఈ చెయ్య అలా భయపడదాక భయపడదాక దేవుని విషయాలు భయపడదు. దేవుని వల్ల ఏ విషయాలు భయపడదు. యేసు నామములో ఏ వరములు అడిగితే వాటి కార్యము జరుగును కాక. యేసు నామములో నీ యొక్క తండ్రిలో ఉన్న సాధారణ సంబంధమైన క్రియ లయపరచబడును కాక. హోలీ చేసుకొని ఏ వారు అడిగితుమో బలమైన స్వరాలు బలమైన స్వరాలు బలమైన స్వరము బలమైన స్వరము బలమైన స్వరము వారము అడిగితే అడిగో యేసునామములో వారము. హల్లెలూయా. విశ్వాసముతో అడిగో యేసునామములో. ఓ సలమ ఓ నీ వ్యాధి కొట్టని వారు నిరోచన. ఓ స్తోత్రం 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 స్తోత్రం. నీ హృదయ వాంఛను తీర్చబోతున్నాడు. నీ హృదయమైన కన్నీరు చూడబోతున్నాడు. నీవు బాధపడుతున్న ప్రతి క్షణం దేవుడు చూస్తున్నాడు. ఓ నీ శరీరంలో ఉన్న బలహీనత, నీ కాళ్ళలో ఉన్న బలహీనత, నీ నడులో ఉన్న బలహీనత, రేడువైన తంత్రం అయిపోతున్నావు. దేవుడు హల్లెలూయా. ఈ దేవుడు చూసి పరిస్థితి. హల్లెలూయా హల్లెలూయా. నీకు కావాల్సింది నీకు చేయొద్దు ఎంతో తెలుసా. నీ తండ్రి దేవుడు ఉన్నాడని, ఆయన ఉన్నాడని, ఆయన శ్వాసం వచ్చిన వారందరికీ కావలసింది దయచేయబోతున్నాడు చేస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఏ మరొక జరిగవలేదా మరొకటి వేస్తున్నావు అడగలేదేమో మరొకడికి. జీవిత కాలము నా భర్తతో తిట్లు పడతాను అనుకుంటున్నాము. అదే భర్త నా దేవుడు దర్శించి దేవుడు సైతం నిలబెట్టిన కాక అటు కార్యము త్వరగా జరిగినట్లే చెప్పండి ఒకటి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ
23 కీర్తన 6వ వచనం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి పైకి తల్లు. విశ్వాసం లేనప్పుడు దేవుడికి ఇష్టం చెప్పండి. విశ్వాసం లేకుండా దేవుడి మందిరంలో కూర్చోండి, యాసలా కూర్చున్నామనుకో ఏం జరిగింది? రియాలిటీ లేదనుకో, సేవకు లేదనుకో ఏమవుతుంది? డూప్లికేట్. ఇప్పుడు చూడండి, ఇది డూప్లికేట్ అయితే ఎంతకాలం ఉండదు? కూర్చోని సరే ఇరిగిపోతుంది, ఈ బ్రతుకటి ఇరిగిపోతుంది. రియలిస్టిక్ లేకపోతే ఈ భక్తి విశ్వాసం ఎలా ఉంటుంది? చెప్పలే వీళ్ళతో చెప్పలే ఏమవుతుంది? పగిలిపోతుంది. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడి తెలుసా? ఏ వరం అడిగామో నీ హృదయంలో నాకు తెలియదు అంట. ఏ వరం అడిగా నాకు తెలియదు. ఇప్పుడు దేవుడితో మాట్లాడినట్టు తెలుసా? ఏ వరం అయితే అడిగామని బ్రతుకు తినవలల్లా కృపాక్షేమములు కంటే రాబోతున్నా. హల్లెలూయా. ఇది చూడబోతున్నా వేస్తున్నావు. హల్లెలూయా. కృప నీలో తోడిగా రాబోతున్నా. ఈ మధ్య ఏం జరుగుతుందంటే కూర్చుంటే నా మైండ్ నాతో మాట్లాడుతుంది. ఏం చేస్తుంది? పేరు వస్తుంది. పొద్దున్నే మా నాన్న దగ్గరికి పోయి మా నాన్న కాళ్ళు పట్టుకొని నలివేస్తున్నా. ఏం చేస్తున్నా? నొక్కేస్తున్నా. ఎందుకు నొక్కాను తెలుసా? నా దేవుడు అంత మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ పాదాలు ఎటువంటి పాదాలు తెలుసా నీ తండ్రికి? ఆ 1 సంవత్సరం నా కోసం ప్రతికి నడిచిన కాదు. ఎందుకంటే తెలుసా, ఆ పంచిన నొక్కుతున్నప్పుడు నాకు కలిగిందంటే, నీకును నీ సహోదరికి అట్టి ఏ విధమైతే నీ నాన్న నడిచాడు, అట్టి నడివిక, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము నిన్ను వెంటాడబోతున్నాయి. చాలా సాక్ష్యాలు చెప్తూ ఉన్నాడు. డబ్బు ఒకదానికి ఖర్చు పెడితే మళ్ళా వస్తుంది. అవునా కదా? ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. ఈ సేవలో కూడా హాస్పిటల్ ఏ రోజు చేరలేదు. ఎంతమంది అన్నారు? హల్లెలూయా. ఏ రోజు శిలకి ఎక్కించుకోవాలా? చెప్పండి. వేస్తున్నాము. హల్లెలూయా. ఏ రోజు ప్రార్థన విడవకుండా దేవుడి మందిరంలో బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. ఏ విశ్రాంతి మందిరం లేకుండా నిలిచిన వాడు ఒకే ఒక వ్యక్తి. ఈ ముదినపల్లి ప్రాంతంలో అది ఎవరంటే అభిషేకం కలిగిన దైవజనుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉదాహరణగా నా దేవుడు చూపించడం తెలుసా? కృపంబడి ఇప్పుడు నేను అడిగితే నా తండ్రితో మన నీరు దర్శన ముందు దర్శనం వచ్చింది ఏంటంటే, మీ తండ్రితో తల్లాంటి అభిషేకం చేయించుకో. అదేంటయ్యా సేవకులు అభిషేకించబడ్డా కదా, మరి ఇటువంటి దర్శనం కలిగినట్టే నా పరిశుద్ధాత్మ దేవుడు నాతో పుట్టిస్తున్న మాట ఏంటి తెలుసా? ఏ వరం ఇంతవరకు వాక్యం బోధించావు, ఇంతవరకు ఆత్మను ఆనందించావు, ఏదడుగుతావో నీ తండ్రిలో వచ్చి రాబోతుంది. అప్పుడు నేను అడిగిన మాట ఏంటంటే ఒకే మాట. అదేంటి తెలుసా? అయ్యా నా మాట కాదు కానీ నీ వాక్య హృదయాల పడగా స్వస్థత కలిగిపోతున్నావు. ఇక్కడ నుంచి మేము మాట్లాడగానే స్వస్థత కలుగుడుగా. ఈ కాలు నొక్కడం అనేది రియలిస్టిక్ ఉండాలా, వేసినారు ఉండాలా? ఏమన్నది? నేను అనుకున్నాను, అయ్యా ఇంతవరకు అట్టి జ్ఞానం నాకు రాలేదేమో. ఎలా రాలేదు? అంత జ్ఞానం నాకు రాలేదు ఎప్పుడు. కానీ నా తండ్రికి నా బ్రతుకు తినవల్ల నేను నా తండ్రికి ఏ వరం ఇచ్చమంటే, నువ్వు కృప వెంబడి కృప నీకు నేను కలగజేస్తానని ప్రభు మాట్లాడినట్టుగా అట్టి వరం నాకు నా సహోదరుడికి మా బిడ్డలందరికీ నువ్వు కలగ చేయమన్నాడు. ఇప్పుడు నేను పండి లేకపోతే చోతండి, లేకపోతే రక్షణ అంటి, లేకపోతే లూదింపు కాదు, లేకపోతే ధన్యత కాదు, లేకపోతే నిజవిత్తము కాదు, లేకపోతే ఉన్న ఇక్కడ ఉన్న ఎవరైతే కాలు మందులు కానీ సంస్థలు కానీ, లేకపోతే ఎవరైతే పెద్దలు ఉన్నారో మీరు ఏదైతే ఓనరు ఈ కుటుంబంలో అడగాలని రోజు ఆశమంటారో, మీ బిడ్డ ధనము కూడా కుటుంబం వెంబడించబోతాను. చేస్తున్నాం బిడ్డ గొప్ప మనిషి జరిగిన కాక ఏ పని అడిగావో చేస్తున్నాము. రెట్టింపుగా జరిగించబోతుంది.
రోజున 2020 సంవత్సరం మొదటి యొక్క వంశం ఏంటి చెప్పండి, గట్టిగా. తర్వాత నిశ్చయము కలిగినాను, వెతుకుచున్నాను, అది దొరికింది. దొరికింది, నీ కుటుంబం దొరికింది, నీ సమస్యలు దొరికిందని అక్కడ రియలిస్టిక్ గా మీరు బ్రతుకుతుందా, రియలిస్టిక్ క్రైస్తవులుగా బ్రతుకుతుందా, మీరు బ్రతుకు దినాల దేవుని కోసం బ్రతుకుతుందా. ఆయన ఉన్నాడు, ఆయన విశ్వాసం వచ్చు, ఫలాలు దయచేయండి. ఆమె యేసు రక్తమే జయము, యేసు నామముకే జయము. ఆయన కృప మనకు తోడుగా ఈ 2020 సంవత్సరం కాలం చేయండి కాక.